హై గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు అయితే నేను బీచ్కి వచ్చాను. చూడండి, కాసేపైనా ఉన్న టెన్షన్స్ మర్చిపోదాము అని వచ్చాను. లైక్ మీరు అందరూ అనుకోవచ్చేమో, ఎప్పుడు బయట కనిపిస్తారు, వీళ్ళకి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, ఏ బాధలు లేవు అని. కానీ చాలా బాధలు ఉన్నాయి. కానీ మర్చిపోవడానికి అయితే బయటికి రావాలి కదా. అలా ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని ఉన్నా సరే ఆ బాధలు మర్చిపోలేక చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం. సో అందుకే ఇలా బయటకు వచ్చాను బీచ్కి. చూడండి, ఇక్కడైతే చిన్న చిన్న కప్పలు అయితే వస్తున్నాయి. పీతలు వస్తున్నాయి. సో మీకు చూపిస్తాను. అక్కడ చూడండి, చూసారా? పెద్ద పీతలు వెళ్తుంది. పెద్ద పీత అగో అండి, అగో అక్కడ కనిపిస్తుందో లేదో తెలీదు, బట్ చూపిస్తా. ఏదది? సో ఇలా మళ్ళీ ఏమైనా కనిపిస్తే చిన్న పీతలు అన్నీ ఇక్కడ కవర్ చేసుకొని అయితే వస్తున్నాయి. ఇదిగోండి చూడండి, ఇక్కడ కనబడిందా ఫ్రెండ్స్? చూసారా, వెళ్ళిపోతుంది. సో చాలా చాలా పీతలు అయితే ఇక్కడ ఉన్నాయి. చూసారుగా, వెళ్తుంది. ఇదిగోండి చూడండి, ఇక్కడైతే చాలా ఉన్నాయి. ఇదిగోండి పొట్టిది చూసారా? నా దగ్గరికి వచ్చింది. చూసారా పీతలు ఎలాగో? ఇదిగోండి పీత. సో ఇలా ఉంది బీచ్ అయితే. ప్రస్తుతానికైతే కొంచెమైనా మనశ్శాంతిగా ఉండాలని వచ్చాను. కానీ ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి అయితే దొరకట్లేదు గాయస్. చేతులారా చేసుకుందే. ఎప్పుడైనా ఎవరికైనా హెల్ప్ చేయాలి అనే మధ్యలో దూరం అనుకోండి, ఇలా మనశ్శాంతి లేకుండానే పోతుంది. అదేదో అంట, సాయానికి వెళ్తే సవ్వ ఎదురైందని. అలా అయిపోయింది నా పరిస్థితి. ఎప్పుడో 60 ఏళ్ళ జీవితాన్ని చూడాల్సిన కష్టాలన్నీ దేవుడు ఇప్పుడే చూపిస్తున్నాడు. ఇంకా ఎన్నాళ్ళు ఇలా అనేసి ఆలోచిస్తున్నాను. ఏంటో అన్నీ తీరిపోయినట్టే అనిపిస్తాయి, అన్ని బాధలు తీరిపోయినట్లే అనిపిస్తాయి. కానీ అక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్, ఎందుకో తెలీదు. నా సమస్యలు అన్నీ సొల్యూషన్ అయిపోయినట్లే అనిపిస్తాయి, బట్ అది తీరట్లేదు. ఇట్స్ ఓకే, చూద్దాం. నమ్మకంగా దేవుడి మీద నమ్మకం పెట్టి ఉంటున్నాను. సో త్వరగా తీరిపోవాలి. నాకున్న సమస్యలన్నీ పోయి ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నాను. నాకు వేరే ఏం అవసరం లేదు. జస్ట్ హ్యాపీ లైఫ్ ఉంటే చాలు నాకు. డబ్బులు, ఆస్తి అవేం కాదు. నేను, నా భర్త, నా పిల్లలు హ్యాపీగా ప్రశాంతంగా ఉంటే చాలు, టెన్షన్స్ ఏమీ లేకుండా. సో ఎవరికైనా మంచి చేయాలనుకుంటే ఈరోజు చెడ్డ జరిగినా ఏదో ఒక రోజు మంచి చేస్తాడు దేవుడు. నేనైతే అదే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. మీరందరూ అయితే ఏమనుకుంటున్నారు? కమెంట్ చేయండి. బట్ మీరందరూ ఉన్నారు కదా నా బాధని షేర్ చేసుకోవడానికి అనే ఒక నమ్మకంతో వీడియో తీసాను. ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది నా లైఫ్. సో ఇంకా క్లియర్గా చెప్తాను. కొంచెం ఫేసెస్ అయితే చూపించట్లేదు, ఎందుకంటే చిన్న డిస్టర్బెన్స్ వచ్చాయి. డిస్టర్బెన్సెస్ అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత, అంతా ఓకే అయ్యాక అప్పుడు మళ్ళీ ఫేస్ చూపించి వీడియోస్ తీస్తాను. ఈలోపు అయితే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇలాగే. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఫర్ ఎవ్రీవన్. మా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా సో సబ్స్క్రైబర్స్ అందరూ చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి. దీపు ప్రియా 4243 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ అన్నీ ఫాలో అవ్వి మాకు ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్.